ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 16వ వచనము. దిస్ ఈజ్ వాట్ ద లార్డ్ సేస్, రీస్ట్రెయిన్ యువర్ వాయిస్ ఫ్రమ్ వీపింగ్ అండ్ యువర్ ఐస్ ఫ్రమ్ టీయర్స్. జెర్మయా చాప్టర్ 31 వర్స్ 16. ఈరోజు గను దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవాతి దేవుడు ఈరోజు లేఖనముల ద్వారా తెలియజేస్తున్నాడు. ఆయన ఆజ్ఞయిస్తున్నాడు, ఏడవకము, కన్నీళ్లు విడుచుట మానుము అని. ఈరోజు ఈ మాటలు వింటున్న నీ జీవితం దుఃఖమయమై ఉన్నదేమో, కన్నీరు తప్ప వేరే పరిస్థితే లేదేమో. అనారోగ్యము, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఉద్యోగంలో ఇబ్బందులు, నిందలు, అవమానాలు, ఇలా ఏదో ఒక విషయాన్ని బట్టి ఈ సమయంలో కన్నీరు విడుస్తున్నావేమో. ఇక ఈ జీవితం ఎందుకు అనే ఆలోచనతో, నిరుత్సాహముతో ఉండిపోయావేమో. నమ్మిన వారే మోసం చేసి, నమ్మక ద్రోహం చేసి, నిన్ను విడిచి వెళ్ళి అనాథను చేశారేమో. ఏది ఏమైనా, ఎటువంటి పరిస్థితుల్లో నీవున్నా, ఏ కృంగుదల నిన్ను ఆవరించినా భయపడకు ప్రియ సహోదరి సహోదరుడా. నీ కన్నీరు కారవడం ఆపు, ఎందుకంటే దేవుడు ఆజ్ఞయిస్తున్నాడు, నీ దుఃఖ దినములు సమాప్తమైనవి అని. ఇక నీవు ఏడవలసిన అవసరమో లేదు, నీవు దుఃఖించాల్సిన పని లేదు. నీ సమస్య దేవుడు తీర్చబోతున్నాడు, నీ బాధను ఆనందంగా దేవుడు మార్చబోతున్నాడు, నీ కన్నీటిని నాట్యముగా ఆయన మార్చబోతున్నాడు. ఎవరైనా ఎందుకు ఏడుస్తారండి? ఊరికనే ఏం పని లేకైతే ఏడవరు కదా. వారు కోరుకున్నది జరగనప్పుడో, వారు అనుకున్నది కానప్పుడో, వారి హృదయానికి ఎవరైనా బాధను కలిగించినప్పుడో, వారి చేతుల్లో ఏమీ కూడా లేనప్పుడో ఎవరైనా ఏడుస్తారు. ఎంతటి కఠినుడైనా, ఎంతటి కఠినురాలైనా ఏడుస్తారు. ఈరోజు ప్రభువు నిన్ను బాధపడొద్దు, ఏడవద్దు, ఊరుకో అని చెప్తున్నాడంటే ఆ బాధను, ఆ కృంగుదలను, ఆ సమస్యను నీ నుండి తీసివేయబోతున్నాడని అర్థం. ఆ భయంకరమైన అనారోగ్యము, ఆ బాధ కలిగించే పరిస్థితులు నీ నుండి వెళ్ళిపోతున్నాయని దాని అర్థం. ఒక చిన్న పిల్లవాడు ఏదైనా ఒక బొమ్మ కావాలని అడిగినప్పుడు అది వాడికి కొనివ్వరు అని తెలిసినప్పుడు ఆ బాబు ఏడుస్తాడు. అయితే తన తల్లిదండ్రులు ఏమంటారు? వీడు ఏడుపు మానేలా లేడు, కొనియాల్సిందే అని కొనిస్తారు. కొనిస్తానని మాట ఇస్తారు. అప్పుడు ఆ బాబు ఏడుపు మానుతాడు. అంతేకాని నేను కొనివ్వను, ఊరుకో, ఏడవకు అని అంటే వాడు ఊరుకుంటాడా? ఇంకా ఎక్కువగా ఏడుస్తాడు కదండి. అదేవిధంగా ఆయన బిడ్డలమైన మనం కూడా కన్నీరు కారుస్తుంటే ఎందుకు మనము బాధపడుతున్నామో ఆయనకు తెలుసండి. మన కళ్ళల్లో నుండి కన్నీరు ఎందుకు వస్తుందో ఆయన గ్రహించగలడు. ఏది ఇస్తే నీవు ఆనందించగలుగుతావో, నీవు సంతోషించగలుగుతావో ఆయనకు బాగా తెలుసు. ఆయన దానినే ఇవ్వబోతున్నాడు. నీవు కోల్పోయింది, నీవు కోరుకున్నది, నీవు ఆశించింది, నీ హృదయానికి నచ్చింది, నీవు మొర్రపెట్టి ప్రార్థిస్తున్నది ఏదైనా దేవుడు నీకు ఇస్తున్నాడు. అందుకో ఆయన అంటున్నాడు, ఏడవకు, ఊరుకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము, నీ క్రియ సఫలమవుతుంది అని. దేనిలో ఫెయిల్ అయ్యి ఓడిపోయి నువ్వు ఈ రోజున బాధపడుతున్నావో దానిలో దేవుడు నిన్ను గెలిపించబోతున్నాడు. దానిలో నీకు సఫలతను కనబరచబోతున్నాడు. లేఖనములు తెలియజేస్తున్నాయి, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి, నీకు ఆయన సంపూర్ణమైన బహుమానము ఇచ్చును అని. రూతు తన సొంత దేశమును విడిచిపెట్టి, తన భర్త లేకపోయినా తన అత్తను ఒంటరిని చెయ్యవద్దు, తోడుండాలి అనే ప్రేమతో, బాధ్యతతో బెత్లెహేమునకు వెళ్ళింది. ఆ ఊరిలో రూతుది ఏదైనా రాజసం గల జీవితమా అంటే అది కాదు. తినడానికి కూడా తిండి లేని పరిస్థితి. దానికోసమే పొలములో పరిగె ఏరుకోవడానికి వెళ్ళేది. పోషించబడాలంటే తప్పని పరిస్థితి. అటువంటి బాధాకరమైన కన్నీటి జీవితాన్ని దేవుడు చూశాడు. ఏ పొలములో అయితే పరిగె ఏరుకోవడానికి వెళ్ళిందో ఆ పొలానికే ఆమె యజమానురాలయ్యిందండి. ఈరోజు నా ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ యొక్క దీన స్థితి దేవునికి తెలుసు. నీకున్న హృదయ వేదన యేసయ్యకు తెలుసు. నీకు ఏమి అవసరమైందో, ఏది ఉంటే నీవు సంతోషంగా జీవించగలవో ఆ సర్వజ్ఞాని అయిన దేవునికి
అంతా తెలుసు. ఆయన నీవు కోరుకున్నది ఇవ్వగల సమర్థుడు. ఈ లోకము, నీ సొంత వారు, నీ ఆత్మీయులు నీ దుఃఖాన్ని ఆపలేకపోవచ్చు, నిన్ను ఓదార్చలేకపోవచ్చు. కానీ సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆ బాధల్లో నుండి బయట పడవేసి నిన్ను ఓదార్చుటకు సిద్ధంగా ఉన్నాడు. ఏదైతే నీకు దక్కదు అనుకుంటున్నావో, ఏదైతే నీవు కోల్పోయాను అని అనుకుంటున్నావో, దేనిలో అయితే నీవు ఓడిపోయానని బాధపడుతున్నావో, వాటన్నిటిలో దేవుడు సఫలతను ఇచ్చి నీకన్నిటినీ ఆనందముగా తప్పక మారుస్తాడు. కాబట్టి విశ్వాసముతో ధైర్యముగా జీవించు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడైన మా దేవ, కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహిమాన్వితుడా, మనోహరుడా, మీకు వందనములయ్యా, స్తోత్రములు. ఈరోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభా. అయా, మీరు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారము ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము అని తండ్రి వాక్యము ద్వారా తండ్రి మీరు ఎంతగానో మమ్మల్ని ఆదరించారు, బలపరిచారు. ఏ సమస్య, ఏ ఓటమి, ఏ కృంగుదల మమ్మల్ని ఏది చేయలేదని అయా, మీరు తండ్రి మాకు పక్షాన న్యాయము తీర్చే దేవుడవని, అయా మా యొక్క దుఃఖ దినములను సమాప్తము చేసే దేవుడవని, మా సమస్యను తీర్చబోతున్న దేవుడవని మాట ఇచ్చిన దేవుడవు తండ్రి, నమ్మదగిన దేవుడవు ప్రభా. అయా, ఈ వాక్యము ద్వారా మమ్మల్ని ఎంతగానో బలపరిచి ఆదరించి ధైర్యపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా, ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలలో ఉన్నారో, ఇరుకులలో, ఇబ్బందుల్లో ఉన్నారో, వేదనతో బాధతో ఉన్నారో, కృంగిపోయిన స్థితిలో, దుఃఖ స్థితిలో బిడ్డలు ఉన్నారో ప్రభా, అయ్యా వారందరినీ మీరు ఆదరించండి, ధైర్యపరచండి, బలపరచండి. మీ కృప చేత వారిని జ్ఞాపకం చేసుకుని వారు అనుభవిస్తున్న శ్రమ అంతటి నుండి విడుదల దయచేయమని, సంతోషాన్ని, సమాధానం ఇచ్చి తండ్రి మీ యొక్క కృపలో వారిని జ్ఞాపకము చేసుకోమని వేడుకుంటున్నాం. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను మీరు ముట్టండి. అయా, మరణ పడకపై ఉండి మీకు మొరపెడుతున్న బిడ్డల యొక్క మొరను మీరు ఆలకించండి. శారీరక బలాన్ని వారికి దయచేయండి, ఎముకలలో సత్తువును వారికి దయచేయండి, సంపూర్ణ ఆరోగ్యమును వారికి అనుగ్రహించమని, మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టమని వేడుకుంటున్నాం. ఆర్థిక భారాల నుంచి విడుదల దయచేయండి. అప్పును ఎలా తీర్చుకోవాలో తగిన జ్ఞానాన్ని దయచేయండి. యేసు నామములో వారికి ఉన్న అప్పును అంతటినీ కొట్టివేయమని వేడుకుంటున్నాం. నీతి న్యాయముతో బిడ్డలు జీవించినట్లుగా కృప చూపించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా తండ్రి కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, వాటన్నిటి నుంచి బిడ్డలకు విడుదల దయచేయండి. అయా, మరి సమాధానకర్తమైన దేవుడు వారి మధ్య మీరే సమాధానమును కలగజేయమని వేడుకుంటున్నాం ప్రభా. అయా, ఎందరైతే బిడ్డలు ప్రభా మరి భార్యాభర్తలు తండ్రి గొడవలతో ఉన్నారో, విభేదాలతో ఉన్నారో ప్రభా, అయా ఇబ్బందులలో ఉన్నారో, వాటన్నిటి నుంచి విడుదల దయచేయండి. మీరే తండ్రి సహాయము దయచేసి ప్రభా వారి కుటుంబాన్ని కట్టండి, వారి మధ్య విభేదాలను తొలగించమని వేడుకుంటున్నాము. చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా యవన వయసులో మీ కాడిని మోసే కృప దయచేయండి. అదేవిధంగా తండ్రి అయా, సంతానం లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారికి సంతానమును దయచేయండి. తండ్రి గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి ప్రభా. అయా, మరి ఎందరైతే బిడ్డలు ప్రభా మరి ఈ రోజున అయా డెలివరీ అయ్యి హాస్పిటల్లో ఉన్నారో వారి నిమిత్తం ప్రార్థిస్తున్నాం. వారికి తండ్రి సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. అయా, మరి బిడ్డకు ఎటువంటి అనారోగ్యము బిడ్డలకు రాకుండా మీ యొక్క కాపుదల దయచేయమని వేడుకుంటున్నాము. అదేవిధంగా నా ప్రభా అయా, ఎందరైతే బిడ్డలు ప్రభా మరి తండ్రి ప్రయాణాల్లో ఉన్నారో వారందరికీ తండ్రి మీరు తోడుగా ఉండండి. క్షేమస్థితిని వారికి మీరు అనుగ్రహించండి. సువార్థికులను దీవించండి, మిషనరీస్ని ఆశీర్వదించండి. అయా తండ్రి దైవజనులకు మీరు తోడుగా ఉండండి నా ప్రభా. అయా, వారు వెళ్తున్న మార్గాన్ని అంతటినీ సరళం చేయమని వేడుకుంటున్నాం. నశించిపోతున్న ఆత్మల పట్ల అయా భారాన్ని కలిగి బిడ్డలు తండ్రి మీ యొక్క పనిలో ముందుకు వెళ్తుండగా తండ్రి వచ్చే అడ్డంకులు, ఆటంకాలన్నింటినీ కొట్టివేయమని వేడుకుంటున్నాం. అధికారులకు మీరు తోడుగా ఉండండి. అయా, మీ యొక్క జ్ఞానాన్ని వారికి దయచేయండి. వారి కుటుంబాలు కూడా ప్రభా రక్షణ పొందుకొని మీలో ఆనందించే భాగ్యం దయచేయండి ప్రభా. అయా, మరి ఎందరైతే బిడ్డలు నా ప్రభా అయా విదేశాల్లో ఉంటున్నారో వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. అయా, క్షేమాన్ని సురక్షితముగా బిడ్డలు జీవించినట్లుగా మీ యొక్క కాపుదల హస్తము వారితో ఉంచమని వేడుకుంటున్నాము ప్రభువా. అయా, మరి తండ్రి ఇంకా వ్యతిరేకంగా అయా మీ యొక్క మాటలకు వ్యతిరేకంగా జీవిస్తూ మీ ఆజ్ఞానుసారంగా నడవకుండా తండ్రి అయా లోకానుసారంగా నడుస్తున్న బిడ్డలను తండ్రి మీ యొక్క కృప చేత జ్ఞాపకం చేసుకునండి. అయా, మీలో ఆనందించే భాగ్యం వారికి దయచండి. వారి తప్పులు క్షమించండి. వారి పాపాలను ప్రతి పాపమును కడిగివేయమని వేడుకుంటున్నాము ప్రభువా. అదేవిధంగా నా ప్రభా ఇంకా ఎటువంటి సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, శోధనలతో ఉన్నారో ప్రభా, శోధనలన్నిటి నుండి విడుదల దయచేయమని అయా మరి తండ్రి సంతోషమును, సమాధానమును, దీర్ఘశాంతమును ప్రతి బిడ్డకు అనుగ్రహించమని అయా మరి తండ్రి మీలో ఆనందించే భాగ్యము ప్రతి ఒక్కరికి తండ్రి అయా దయచేయమని, సమాధానముతో వారిని నింపమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మనాథుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన
నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.